ఎక్కుద్దో, ఈ తలకాయకి ఎంత భీకరమైన మాటలు మాట్లాడద్దో, ఎంత నేను చదువుకున్నోడిని మేధావిని అంటదో. కానీ ఆ రబ్బర్ టైర్ ఉంటుంది చూడండి, లారీ టైరు, బస్సు టైరు, లారీ రబ్బర్ టైర్ అండి, దాని కింద నీ తల పడింది అనుకోండి ఏమవుద్ది? హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు పోలీసులు. అందుకే హెల్మెట్ పెట్టుకోరా నాయన అంటే నాకు తెలిసిలే వాయ్ అంటున్నాడు. కింద పడిందే తారు రోడ్డుకి తలకాయ తగిలిందంటే కోడిగుడ్డు ఎట్ట పగులుతుందో ఈ గుడ్డు పగిలిపోతుంది. ఏంటండి, ఎంత గొప్పోడైనా సరే ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కనీసం కోడిగుడ్డు పగిలిపోతే తీసి ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు కదండి. నీ తలకాయ పగిలిపోతే తినడానికి కూడా పనికిరాదు, మళ్ళీ పాతి పెడతానికి బోల్ డబ్బులు కావాలి దానికి. ఏమండి, మానవుడి జీవితం ఎంత? కానీ మానవుడు దేవుని మీద ధిక్కరిస్తున్నాడు. దేవుడేడి? దేవుడు ఉంటే కనబడమను. ఏంటంటే దేవుడు ఉంటే కనబడమంటాడా? అరే అసలు అమెరికా ఉంది అంటే నమ్ముతారా మీరు? ఎంతమంది అమెరికా వెళ్ళారు? ఎవరో వెళ్ళుంటారు కొంతమంది, నేను కూడా వెళ్ళాను 1-2 సార్లు. భూమి ఎట్టుంటే కింద ఉందండి అమెరికా. కింద ఎట్టుంటుంది? కింద పడిపారా? ఏంటండి, మనకి పగలైతే వాళ్ళకి రాత్రి, వాళ్ళకి రాత్రి అయితే మనకు పగ. ఇదేంటి, అదెట్ట అవుద్ది, అదెట్ట కుదురుద్ది? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఉందా లేదా? ఉందా లేదా? అన్నీ నమ్ముతాం. పరలోకం ఉంది, ఎక్కడుంది? ఎవడు చూసి వచ్చాడు? చెప్తున్నారు కదండి, యేసు ప్రభు చెప్పాడు. బైబిల్లో 400 సార్లు రాయబడి ఉంది. యేసు ప్రభు అనేక సార్లు పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి చెప్పాడు. నమ్మొద్దా? అక్కడ గుయ్యి ఉంది, పోకరా. ఎవడు చెప్పాడు? పోయి చూస్తా, పడి చూస్తా. పడు ఏంటండి, పడి చూస్తాడంట. పడ్డాక నువ్వు చూసేదేముంది? పళ్ళు రాలిపోతాయి అంతే, పైకి లేవలేక. నేను నరకంలో పోయాక చూస్తా, నరకంలో పోయి మారు మనసు పొందుతా. పరలోకం ఉంటే అప్పుడు యేసయ్యా నన్ను క్షమించమంట. ఇక్కడుండగానే, బ్రతికుండగానే నీ జీవితంలో నువ్వు నమ్మాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. దేవుడు మనలాగా మనిషిలాగా శరీరంలో నీ మధ్యకి రాడు, ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ ఆకులు కదులుతున్నాయి. ఎందుకు?